నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో ఎక్కడ ఎరువుల కొరత లేదని, వ్యాపారులు కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీపై పర్యవేక్షణ కోసం 9121863788 నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు జిల్లాలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వివరించారు. 2025 ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో వరి, ఇతర పంటలు కలిపి సుమారు 3,73,000 ఎకరాల్లో సాగు కొనసాగుతుందని చెప్పారు. దీనికి గాను 17,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేసిన ఇప్పటి వరకు రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 10,244 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ ద్వారా 11,400 మెట్రిక్ టన్నులు, మొత్తంగా 21,000 మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేశామని తెలిపారు. అంటే అవసరానికి మించి సుమారు 4,000 మెట్రిక్ టన్నులు అదనంగా అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ సహకార సంఘాల వద్ద 218.86 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 261 మెట్రిక్ టన్నులు, బఫర్లో 552 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 1,031.86 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. అదనంగా మరో 3,200 మెట్రిక్ టన్నులు వారం రోజుల్లో జిల్లాకు చేరుకుంటాయని కలెక్టర్ వెల్లడించారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎరువుల నిల్వలపై రోజువారీగా పర్యవేక్షణ జరుగుతుందని, రెవెన్యూ, విజిలెన్స్ విభాగాల సహకారంతో తనిఖీలు కూడా చేపడుతున్నామని ఆయన తెలిపారు. రాబోయే రబీ సీజన్ కోసం రైతులు ముందస్తు సిద్ధం అవుతున్నప్పటికీ ఏ సీజన్కు అవసరమైతే ఆ సీజన్కి సరిపడా ఎరువులు అందజేస్తామని భరోసా ఇచ్చారు. శాస్త్రవేత్తల సూచనలు పాటించి అవసరమైన మేరకే ఎరువులు, పురుగుల మందులు వాడాలని సూచించారు. నానో ఎరువుల పూర్తిగా అందుబాటులో ఉన్నాయని, అర లీటర్ ధర 220 రూపాయలు మాత్రమేనని, ఇది 1 బస్తా యూరియాకు సమానమని, డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడం ద్వారా రైతులు మెరుగైన లాభాలు పొందవచ్చునని వివరించారు. ఎవరైనా ఎరువులు అక్రమంగా నిల్వ చేసినట్టు తెలిసినట్లయితే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్ 9121863788 నెంబర్కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చునని కలెక్టర్ స్పష్టం చేశారు. చూస్తే ఒక 17,000 మెట్రిక్ టన్స్ ఉంది. 17,000 మెట్రిక్ టన్స్ మనం ఇప్పటికే ఫార్మర్స్కి అంటే మనకి గవర్నమెంట్ సప్లై సిస్టమ్ అంటే ఆర్ఎస్కేస్, రైతు సేవా కేంద్ర, ప్యాక్స్ సొసైటీస్, అలాగే కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ ఎఫ్పిఓ, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే గవర్నమెంట్ ద్వారా మనం కొంత ఎరువు మనం ఇచ్చాం. అలాగే ప్రైవేట్ షాప్స్ అంటే ప్రైవేట్ డీలర్ ద్వారా కూడా మనం ఈ ఎరువు ఇవ్వడం జరిగింది. ఈ రెండు కలిపితే ఇప్పటికే మన జిల్లాలో రైతులకి ఇచ్చిన క్వాంటిటీ 21,000 మెట్రిక్ టన్స్. అంటే మనకి భూమి మీద ఫీల్డ్లో కావాల్సిన రిక్వైర్మెంట్ కంటే మనం ఒక 4,000 మెట్రిక్ టన్స్ ఎక్కువ మనం రైతులకి మనం ఇచ్చాం. ఈరోజు చూస్తే మన దగ్గర ఈ బఫర్ గోడౌన్లో కానీ, లేకపోతే ప్రైవేట్ డీలర్స్లో, షాప్స్లో కానీ, ఆర్ కొన్ని చోట్ల రైతు సేవా కేంద్రంలో 1,032 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. అంటే మన జిల్లాలో 1,000 మెట్రిక్ టన్స్ వరకు మనకి యూరియా ఉంది. ఈరోజు అలాగే 28 అంటే 22 అంటే ఈరోజు అలాగే 28 మనకి రేక్ మూమెంట్ వస్తుంది. ఈ రెండు కలిపి 3,200 మెట్రిక్ టన్స్ మనకి రావడం జరుగుతుంది. అంటే మన దగ్గర ఇప్పటికే ఒక 1,000 మెట్రిక్ టన్ ఎక్స్ట్రా ఉంది. ఇది కాకుండా ఒక 1 వీక్ లోపల ఒక 3,200 మెట్రిక్ టన్స్ అంటే టోటల్ 4,200 మెట్రిక్ టన్స్ మన దగ్గర స్టాక్లో నెక్స్ట్ 1 వీక్ వరకు ఉంటుంది. సో కాబట్టి మనకి రైతులకి ఎరువు తక్కువ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే కరెక్ట్గా ఇవ్వట్లేదు. అదే మన దగ్గర ఉన్న డేటా ప్రకారమే చూస్తే ప్రాబ్లం లేదు. అయినా సరే కొన్ని చోట్ల నా దృష్టికి కూడా వచ్చిన తర్వాత కొన్ని ఆర్ఎస్ కేస్కి వెళ్ళలేదు. సో మన మార్క్ఫెడ్లో ఉన్న ఈ లారీస్ ద్వారా ఇమీడియట్లీ అలాంటి ఆర్ఎస్కి కూడా ఈ రోజుకే పంపించడం జరిగింది. మన దగ్గర ఇనఫ్ ఎరువు ఉంది. ఎరువులో కూడా ఇనఫ్ సరిపడా యూరియా మన దగ్గర ఉంది. సో దయచేసి ఇప్పుడు మీడియాలో ఉన్న అంటే సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే మామూలు మీడియా ఉండొచ్చు, దీంట్లో ఏదైనా అపోహలు ఉంటే, ఏదైనా ఇష్యూస్ ఉంటే ఏమన్నా దృష్టికి వచ్చింది అంటే రైతులు కొంచెం ఎక్కువ కొనేసి అంటే
రబీ సీజన్ కూడా కొనేసి వాళ్ళ దగ్గర పెట్టున్నారు. దయచేసి అదే చేయకూడదు. మీకు ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ మన రైతు సేవా కేంద్ర, అలాగే మనకి సచివాలయం, GSWS సచివాలయం ఆర్ మన దగ్గర ఫర్టిలైజర్ కంట్రోల్ రూమ్, సెంట్రలైజ్గా ఫర్టిలైజర్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. మన దగ్గర అంటే గవర్నమెంట్ దగ్గర శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ దగ్గర ఇనఫ్ యూరియా ఉంది. మన దగ్గర సరిపడా కంటే మనం ఎక్కువ యూరియా మన ఫీల్డ్కి ఇచ్చాము. రెండోది మనకి రావాల్సిన యూరియా కూడా ఎక్కువనే వస్తుంది. సో దయచేసి రబీకి కూడా ఇప్పుడు దయచేసి తీసుకొని మీ దగ్గర పెట్టుకూడదు. కలెక్టరేట్ ధరలో గల శ్రీ సంతోషిమాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంలోని ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు దూరభారాల నుంచి మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అమ్మవారి ఆలయం భక్తులతో కలకలలాడింది. ఆలయం బయట మహిళా భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారు మ్రోగింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ వేకో జాము నుంచే ప్రత్యేక పూజలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం చిరంజీవి ఫ్యాన్స్ అతని గోత్ర నామాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు. భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిని స్మరించుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని కిరణ్ శర్మ తెలిపారు. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని రాజకీయ పార్టీలు పక్షపాతాలకు అతీతంగా యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన రెడ్డికి మద్దతు ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి పిలుపునిచ్చారు. జస్టిస్ రెడ్డికి మద్దతు ఇవ్వడంలో టీడీపీ, జనసేన, వైకాపా, బీఆర్ఎస్లు ఐక్యంగా ఉండాలని శుక్రవారం ఆమె ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆయన పదోన్నతి తెలుగు ప్రజలకు గర్వకారణం అన్నారు. 8 దశాబ్దాల చరిత్రలో నీలం సంజీవ్ రెడ్డి, వెంకయ్య నాయుడు తర్వాత దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవికి ఒక తెలుగు నాయకుడిని పరిగణించడం ఇది మూడోసారి అని అన్నారు. ఐక్యతను ప్రదర్శించడానికి తెలుగు వ్యక్తి మరోసారి ఉపరాష్ట్రపతి పదవిని చేరుకునేలా చూసుకోవడానికి మనం ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ద్రౌపది ముర్ముకు ఒరిస్సా నాటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, అలాగే ప్రతిభ పార్టీలకు శివసేన అధినేత బాల్ ఠాక్రే మద్దతు ఇచ్చారన్నారు. పవన్ కళ్యాణ్, జగన్, కేసీఆర్ తమ ఎంపీలను జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయమని సూచించారని అన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఒక న్యాయ కోవిదులు, ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టిన తెలుగు బిడ్డ. ఇండియా కూటమి ఏదైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటన చేశారో ఆ అభ్యర్థి 2 తెలుగు రాష్ట్ర ప్రజలు గర్వించదగిన విషయం. అందుచేత 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజాప్రతినిధులకు, ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షులకు నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. అరుదైన గౌరవం 2 తెలుగు రాష్ట్రాలకి దక్కింది. స్వాతంత్ర్యం అనంతరం 7.5 దశాబ్దాల కాలంలో ఇద్దరికి భారత రాష్ట్రపతిగా నీలం సంజీవ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారికి ఇద్దరు తెలుగు బిడ్డలకు అవకాశం వచ్చింది. ఇది మూడవది. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని ఒక్కసారి మీరు ఉదాహరణగా తీసుకోండి. గడిచినసారి భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేస్తే ఎన్డీఏ సర్కార్ మా ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న బీజేడీ నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో బీజేడీ ఎన్డీఏలో లేనప్పటికి కూడా ద్రౌపది ముర్ము గారు మా ఒరిస్సా బిడ్డ, మా ఆడపడుచు, మేము చేస్తామని ఎన్డీఏ ప్రభుత్వంలో వారు లేనప్పటికీ వారి రాష్ట్ర ఆడపడుచుగా నవీన్ పట్నాయక్ గారు ప్రభుత్వం బీజేడీ సపోర్ట్ చేసింది. అదేవిధంగా ఆనాడు యూపీఏ ప్రభుత్వం ప్రతిభా పాటిల్ గారికి మహారాష్ట్రలో వారు ప్రకటన చేస్తే శివసేన యూపీఏ ప్రభుత్వంలో లేనప్పటికీ మా మహారాష్ట్ర ఆడపడుచు ప్రతిభా పాటిల్ గారిని మేము గెలిపించుకుంటాం భారత రాష్ట్రపతిగా అని ఆ రోజు మహారాష్ట్ర వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నేను 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని అడుగుతున్నాను. ఆనాడు ఎన్టీ రామారావు ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం అని, అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ లక్ష్యమే తెలుగువారి ఆత్మగౌరవం. ఇది తెలుగువారి ఆత్మగౌరవం సంబంధించింది. సార్ చంద్రబాబు నాయుడు గారు తెలుగు బిడ్డను సుదర్శన్ రెడ్డి గారిని మీ పార్టీ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ పార్టీ ఐడియాలజీ తెలుగు ఆత్మగౌరవం నిరూపించుకోవాల్సిన బాధ్యత ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా మీ పైన ఉంది అని మీకు అభ్యర్థన చేస్తున్నాను. అదేవిధంగా లౌకికవాద పార్టీ అయినా, లౌకికవాది భావజాలంతో ఆవర్భించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థిస్తూ ఉన్నాను. మీరు కూడా మీ లౌకికవాదాన్ని నిరూపించుకోవాలి. మన బిడ్డను, మన తెలుగు బిడ్డను, మన సుదర్శన రెడ్డి అనే బిడ్డను మీరు ఆదరించాల్సిన అవసరం
గౌరవించాల్సిన అవసరం, ఆ గౌరవం దేశ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం మీ భుజ స్కంధాలపైన కూడా ఉంది అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభ్యర్థిస్తూ జిల్లాకు చెందిన షెడ్యూల్ కులాల యువతి యువకులకు భారీ వాహన డ్రైవింగ్ శిక్షణ కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని ఆదర్శ గ్రామ యోజన 2023-24 ఆర్థిక సంవత్సరం క్రింద ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనుందని, ఇందుకోసం శ్రీకాకుళం జిల్లాకు చెందిన 10 మంది పురుషులు మహిళలు కలుపుకొని అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించిందని తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా జిల్లాకు చెందిన వారే, కుల, ఆదాయ, నివాస ధృవాలు, ఆధార్ కార్డు కలిగి ఉండాలని, కనీసం 1 సంవత్సరం లైట్ వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. వయస్సు 20 ఏళ్ల పైబడి ఉండాలని, 40 ఏళ్ల పైబడిన వారు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సమర్పించాలని, హెవీ వాహన లర్నింగ్ లైసెన్స్ పొందేందుకు 200 రూపాయలు, డ్రైవింగ్ లైసెన్స్ కోసం 1060 రూపాయలు రుసుం అభ్యర్థులు భరించాల్సి ఉంటుందని, ఆసక్తి గల అర్హులైన ఎస్సీ యువతీ యువకులు తమ దరఖాస్తులను ఆగస్టు 21 నుంచి 27వ తేదీ వరకు జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం కార్యాలయంలో సమర్పించవచ్చునని కలెక్టర్, జిల్లా సంస్థ చైర్మన్ స్వప్నిల్ పుణ్కర్ తెలిపారు. ఇండియన్ బ్యాంక్ ఏర్పడి 118 సంవత్సరాలు పూర్తి చేసుకుని 119వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఖాతాదారుల మహోత్సవం స్థానిక ఓల్డ్ బస్టాండ్ శ్రీకాకుళం శాఖలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ సూర్యచంద్రరావు పాల్గొని మాట్లాడారు. ఇండియన్ బ్యాంక్ బ్యాంకింగ్ రంగంలో ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని సామాన్యులకు అందుబాటులో సేవలు విస్తరించడం మొదవాహం అన్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్లో ముందుండి సామాన్యుల అవసరాలకు అనుగుణంగా సేవలు విస్తరించడం సంతోషదాయకం అంటూ ఇండియన్ బ్యాంక్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన పొట్నూరు నాగేశ్వరరావు ఇండియన్ బ్యాంక్ సేవలను అభినందించారు. శాఖాధికారి మూల నారాయణరావు మాట్లాడుతూ ఓల్డ్ బస్టాండ్ శాఖ సుమారు 86 కోట్ల లావాదేవీలతో అందరికీ అందుబాటులో సేవలు విస్తరిస్తుందని, వయో వృద్ధులకి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సదుపాయం కల్పించామని, అన్ని రకముల సేవింగ్స్ ఖాతాలో కనీసం నిల్వలు లేకున్నా అదనపు రుసుము వసూలు చేయకుండా సదుపాయం కల్పించామన్నారు. ఈ సౌకర్యం సద్వినియోగం చేసుకుని బ్యాంక్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సీనియర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ శ్రీనివాసరావు ఇండ్ స్మార్ట్ ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్ సులభతరం అయ్యిందని, త్వరలో ఇండ్ యూపీఐ ద్వారా ఆన్లైన్ బిల్ చెల్లింపులు సులభంగా చెల్లించుకునే సౌకర్యం కల్పించబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపశాఖాధికారి రవలి, లోన్స్ ఆఫీసర్ స్రవంతి, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ తిరుపతిరావు, ఖాతాదారులు గణేశ్వరరావు, గోపి, విశ్రాంత అధికారి నాగేశ్వరరావు, తిరుపతిరావు, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఆగస్టు 28న నిర్వహించనున్న విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినం జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసిదాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు బద్దల కొట్టండి అని యువగలం పాదయాత్రలో లోకేష్ పిలుపు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని స్మార్ట్ మీటర్లు బిగించడం మోసం కాదా అని వారు ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజలను తీవ్రంగా దోపిడీ చేయడానికి పూనుకుంటున్నారని విమర్శించారు. టైమ్ ఆఫ్ ది డే విధానం పేరుతో పగలు ఒక రేటు, రాత్రి ఒక రేటు, చలికాలం ఒక రేటు, వేసవికాలం ఒక రేటు, సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు మరొక రేటు ఉంటుందని వారు అన్నారు. ఈ విధంగా ప్రజలను అదానీ కంపెనీ దోపిడీ చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్ బిల్లులతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారని, ఎన్నికలకు ముందు తెలుగుదేశం కూటమి కరెంటు ఛార్జీలు పెంచబోమని, బాధుడు ఆపుతామని అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 2 కోట్ల మీటర్లు పెట్టి 25,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేసి దోపిడీ చేయడానికి పూనుకున్నారని విమర్శించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వంశధార రిజర్వాయర్ను పూర్తి చేసి చివరి భూముల వరకు 2 పంటలకు నీరు ఇవ్వాలని, ఎత్తిపోతల పథకాలను మరమ్మతులు చేయించి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు బి కృష్ణమూర్తి, జి సింహాచలం, పి తేజేశ్వరరావు, ఎన్ షణ్ముఖరావు, సిహెచ్ అమ్మన్నాయుడు, ఎస్ లక్ష్మీనారాయణ, పి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. స్వామిత్వ భూమి రికార్డుల సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, వర్క్ ఫ్రం హోం కౌశల సర్వేను కూడా ఆలస్యం లేకుండా ముగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గురువారం సాయంత్రం సచివాలయం నుండి వీడియో సమావేశం నిర్వహిస్తూ ఆయన మాట్లాడారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి
ఎంఐ చెరువులు, భూగర్భ జలాలు, స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు, జువెనైల్ జస్టిస్ కమిటీలు, కోర్టులో ఖాళీగా ఉన్న న్యాయ అధికారుల నియామకం వంటి అంశాలపై సమీక్షించారు. అక్టోబర్ 2న స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ఇవ్వనున్నట్లు సీఎస్ తెలిపారు. 12 విభాగాల వారీగా రేటింగులు ఇవ్వాలని, సేవా సంస్థలను భాగం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. భూగర్భ జలాలను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ పథకాల నమోదు పనులు పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. సిపిఓలను నోడల్ అధికారులుగా నియమించాలని సూచించారు. ప్రజలు ఐవీఆర్ఎస్ ద్వారా ఇచ్చిన అభిప్రాయాలపై కూడా సమీక్ష జరిపారు. ఇసుక సరఫరా, విద్యుత్ నాణ్యత, ఇళ్ల నిర్మాణంపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పొండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సహాయ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన తొలి ప్రాధాన్యత అని ఎమ్మెల్యే గొండి శంకర్ తెలిపారు. స్థానిక విశాఖ కాలనీ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు శుక్రవారం జనవాహినితో కిక్కిరిసిపోయింది. ప్రతి సమస్యకు గొండి శంకర్ తనదైన శైలిలో పరిష్కార మార్గం చూపిస్తుండటంతో శ్రీకాకుళం అర్బన్, రూరల్, గార మండల ప్రజలు, వికలాంగుల బృందం ప్రజా దర్బార్కు వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుందని, సూపర్ 6లో ఇచ్చిన హామీలను అమలుపరుస్తూ తిరుగులేని సుపరిపాలన అందిస్తుండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, రూరల్, గార, పరిసర గ్రామ ప్రజలు, టీడీపీ నగర, మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు. ఉబేర్ డేటా డిస్క్లోజర్ పాలసీపై వర్క్షాప్ను గురువారం కైలాసగిరి పోలీస్ గెస్ట్ హౌస్లో నిర్వహించారు. ఈ వర్క్షాప్ సమాచార సాంకేతిక విభాగం, సైబర్ నిపుణులైన పోలీస్ సిబ్బంది, పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ స్థాయి 36 మంది అధికారులకు ప్రత్యేకంగా నిర్వహించారు. ఉబేర్ తరపున మేనేజర్ ప్రభంజన్ కుమార్ వవిల్లా, స్పెషలిస్ట్ దీపక్ రాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు ఉబేర్ వారి డేటా డిస్క్లోజర్ పాలసీ, దాని ప్రక్రియలు, లా ఎన్ఫోర్స్మెంట్కి ఉపయోగపడే రీతుల గురించి వివరణ సమర్పించారు. ప్రత్యేకంగా నేర సంఘటనల విచారణలో మొబైల్ లొకేషన్ ఆధారంగా నేరస్తులను గుర్తించడంలో ఉబేర్ డేటా ప్రాముఖ్యత గురించి వివరించారు. లీగల్ ప్రాసెస్, డేటా రిక్వెస్ట్ చేయడం, అందుబాటులో ఉంటే సమాచార రకాలు, ప్రైవసీ పరిరక్షణ వంటి అంశాలపై పైగా చర్చించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఐటీ కోర్, సైబర్ సెల్ పోలీస్ సిబ్బంది పాల్గొని సాంకేతికతపై చురుకైన చర్చలు జరిపారు. గార మండలం నిజామాబాద్ గ్రామంలో 1640 సంవత్సరంలో షేర్ మహమ్మద్ ఖాన్ నిర్మించిన అతిపెద్ద మెట్ల బావిని పర్యాటక కేంద్రంగా మలిచేందుకు సహకారాన్ని అందించమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ను ఇంటాక్ శ్రీకాకుళం బృందం కోరింది. ఈ మేరకు ఆ బావి చరిత్ర విశిష్టతలను తెలుపుతూ ఒక వినతి పత్రాన్ని ఆయనకు బృందం సమర్పించింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, వాటిని ప్రజా దర్శనార్థం చక్కగా రూపకల్పన చేయాల్సిన బాధ్యత అందరిది అని, తమ వంతుగా ఈ విషయంలో కృషి చేస్తామని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి జరుగుతున్న విషయం అందరికీ తెలుసునని శాసనసభ్యులు గొండు శంకర్ ఈ సందర్భంగా అన్నారు. ఆయన స్పందిస్తూ, ఈ ప్రాంతాన్ని సందర్శించి దీని పునరుద్ధరణకు తగు సూచనలతో నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. ఇంటాక్ ప్రతినిధి బృందంలో నూక సన్యాసరావు, కన్వీనర్ నటుకుల మోహన్, కో కన్వీనర్ వావెలపల్లి జగన్నాథ నాయుడు, అదనపు కన్వీనర్ కోమ రమణమూర్తి, సీనియర్ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థల తరపున నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ పురుషుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయం ఆవరణలో ఆ సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ గురువారం ఘనంగా ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న వివిధ ఈపీడీసీఎల్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్రీడా పోటీ ప్రారంభోత్సవంలో ఈపీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ టీవీ సూర్యప్రకాష్, ఎస్సీ ఆపరేషన్ ఎన్ కృష్ణమూర్తి, ఈఈ ఆపరేషన్ పి యోగేశ్వరరావుతో పాటు ఇతర ఈఈలు, డిఈలు, ఏఈలు, సిబ్బంది, 24 జట్ల ఆటగాళ్లు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈరోజు సాయంత్రం ఏపీ జెన్కో ఎండి కేవీఎన్ చక్రధర్ బాబు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ సిబ్బంది వారికి ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీ స్వామివారి ప్రసాదాలను, చిత్రపటంను ఆలయ సిబ్బంది అందజేశారు. అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు ప్రిన్సిపల్ అక్రమ బదిలీల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరమని ఐద్వా శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ అల్లాడ లక్ష్మి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జోగి గన్నయ్యలు అన్నారు. తిలక్ నగర్లో ఇంటికి చేరిన పొందూరు
గుంటూరు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్యను వారి స్వగృహంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సెర్ల ప్రసాద్, గంగరాపు సింహాచలం, జిల్లా కమిటీ సభ్యులు సెర్ల మంగమ్మ, జోగి నరసింహులు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ప్రాజెక్ట్ అడిషనల్ కోఆర్డినేటర్ చేసిన తప్పుడు బదిలీల కారణంగా మనస్తాపానికి గురైన కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్యకు తక్షణమే మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా బాధితురాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ను తక్షణమే ఆపాలని, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే అక్రమ బదిలీలను రద్దు చేయాలని, మొత్తం వ్యవహారానికి కారణం అయిన ఏపీసీని తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎండు ఖర్జూరంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఎండకు ఎన్ని నీళ్లు తాగినా చెమట రూపంలో ఎన్నో లవణాలు బయటకు పోయి నీరసం వస్తుంది. అదే రోజుకు 4-5 ఎండు ఖర్జూరాలు తింటే పోయిన లవణాలు తిరిగి వస్తాయి. దీనిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఖర్జూరంలో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ను తగ్గించి బరువు నియంత్రించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడంతో ఇవి రక్త కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కంటి సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఖర్జూరంలో ఫ్లావోనాయిడ్స్ ఉన్నాయి. ఇవి మధుమేహం, అల్జీమర్స్ వ్యాధి, అలాగే కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో రాగి, సెలీనియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముక సంబంధిత రుగ్మతలను వ్యవహరిస్తుంది. ఖర్జూరంలో విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తం గడ్డ కట్టడానికి, నియంత్రించడంలో సహాయపడుతుంది. ఖర్జూరంలో కోలిన్, విటమిన్ బి ఉన్నాయి. ఇది గ్రహణ శక్తి, జ్ఞాపశక్తిని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. సహజ ఫైబర్ అధికంగా ఉండి ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి, మీ మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాలేయ ఫైబ్రోసిస్ను నిరోధించడంలో కూడా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు శరీరానికి సహకరిస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఆలోచనల ఇనుప పంజరంలో బంగారు జీవితం కోసం చూడవద్దు. హృదయ విశ్వాసంతో సత్యవంతమైన జీవితాన్ని అన్వేషించు. లోతు లేని ప్రవాహాలు చెవులు పగిలే శబ్దం చేస్తాయి. లోతైన తపస్వీలు మౌనంగా బోధిస్తారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.